యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను మీ అమ్ములోని కుకింగ్ కిన్ ఛానల్ నుండి మంచి రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తున్నాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నేను చేయబోయే వంటలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ ఐకాన్ మీద నొక్కండి. ఇప్పుడు 1 కేజీ మటన్తో బాస్మతి బియ్యంతో దమ్ము బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ మటను ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. నల్ల యాలకులు 4, స్టార్ అనాస 3, జాపత్రి కొంచెం, జాజికాయ హాఫ్, లవంగాయలు 10, యాలక్కాయలు 5, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూను, వేయించిన ధనియాల పొడి 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, పసుపు పావు టీ స్పూను, స్టోన్ ఫ్లవర్ కొంచెం, మరాఠీ మొగ్గ 2 తుంపుకొని పెట్టుకోవాలి, షాహీ జీరా 1 స్పూన్, దాల్చిన చెక్క 5 అంగుళాలు, గరం మసాలా 1 స్పూన్, వేయించిన ఆనియన్స్ 4, పెరుగు కప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, నెయ్యి 1/2 కప్పు, ఆయిల్ 1/2 కప్పు, 1 నిమ్మకాయ, పుదీనా కట్ట, కొత్తిమీర 1/2 కట్ట, పచ్చిమిర్చి 6 నిలువుగా చీల్చుకొని పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం 1 కేజీ. ఇప్పుడు మనము ఈ కేజీ మటన్ మ్యారినేట్ చేద్దాం. షాహీ జీరా, నల్ల యాలకులు, స్టార్ అనాస, జాపత్రి, యాలక్కాయలు, లవంగాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, వేయించిన ఆనియన్స్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, ముక్కలకు బాగా పట్టించాలండి.
తర్వాత కర్డ్ అండి, నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఇలా 2 గంటల పాటు అండి వీటి ముక్కలను బాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. బాగా పడుతుందండి ముక్కలకి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 2-3 గంటల పాటు. ఒక గంట తర్వాత 1 కేజీ బాస్మతి బియ్యం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బిర్యానీ కుక్ చేసే బాండి ఇలా వెడల్పుగా ఉండాలి, సగానికి పైగా వచ్చేటట్టుగా పెద్దదే ఉండాలి. ఇలా మూత పెడితే స్టీమ్ బయటకు పోకుండా ఉంటుంది. 2 అవర్స్ తర్వాత బిర్యానీ బాండీల్లో 1/2 కప్ ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలని ఇంట్లో వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక కాసిన అట్టి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం పైన చల్లుకోవాలి. ఇలా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లోకి మార్చుకోవాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మగ్గబెట్టుకున్న మటన్ ముక్కల్లో వేడి నీళ్ళు ఒక 4 గ్లాసులు పోయాలి. వేడి నీళ్ళు పోయాలన్నమాట. చన్నీళ్ళు పోస్తే ముక్క బిరిసెక్కుద్ది, తొందరగా కుక్ అవ్వదు. అందువలన వేడి నీళ్ళు పోసి కుక్ చేయాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికే వరకు పెట్టుకోవాలి. మటను ఇలా కుక్ అయింది చూడండి. పొయ్యి కట్టేసి దీంట్లో కాస్త పుదీనా కాస్త కొత్తిమీర జల్లుకునండి మూత పెట్టుకుని అలా పెట్టుకోవాలి. వేరే బాండీలో 3 లీటర్ల వాటర్ పోసి మరిగించుకోవాలండి. మటన్ 90% కుక్ అయిన తర్వాత వేరే గిన్నె పెట్టి పొయ్యి మీద 3 లీటర్ల వాటర్ పోసి తర్వాత బిర్యానీ ఆకు ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు,
మరాఠీ మొగ్గ ఇలా తుంచుకుని వేసుకోవాలి. వాటర్లో మసాలా దినుసులన్నీ బాగా మరిగినాయండి. అక్కడ పచ్చిమిర్చి వేయటం వీడియో క్లిప్ మిస్ అయింది. పచ్చిమిర్చి వేసానండి అక్కడ ఒక 4. ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్లు. మరుగుతూ ఉండగా మనం గంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. 80% కుక్ అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మూత పెట్టేసి 80% కుక్ అయ్యే వరకు కుక్ అవనిద్దాం. 90% కుక్ అయిన మటన్లోనండి మనం 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేయాలి. మసాలా దినుసులతో సహా వేయాలండి. ఒక లేయర్ బాస్మతి రైస్ వేసిన తర్వాత 80% ఉడికిన బాస్మతి రైస్ వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. ఇంకొక లేయరు మనం 80% ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇంకొక లేయర్ వేయాలండి. వేసిన తర్వాత దీని మీద 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలండి.
ఇందాకడండి మనం బాస్మతి బియ్యం కుక్ చేసుకున్న వాటర్ మిగిలినాయి కదండి, ఆ వాటర్ కొంచెం ఒక కప్పుడు పైన ఇలా జల్లుకోవాలండి. ఇలా జల్లుకుని మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి మన బిర్యానీ. ఈ రకంగా చేస్తే అడుగు పట్టటాలు కానీ, మాడిపోటాలు కానీ, ఉడకపోటాలు కానీ ఉండవండి. చూడండి, చక్క పువ్వులాగా ఉడికింది. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఇలానే ఉంచితే ఇంకా పువ్వులాగా విడలుద్దండి. మూత పెట్టేసండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి మటన్ బిర్యానీ. ఈ స్టైల్లో చేస్తే ఎన్ని కేజీలైనా అలా చేసుకోవచ్చండి. ఈ కేజీ లెక్క కొలత ప్రకారం ఎన్ని కేజీలైనా ఇంతే చేసుకోవచ్చండి. మూత పెట్టేద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీద్దాం మూత.